కన్నడ స్టార్ హీరో యష్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ మొదటి నుంచే భారీ అంచనాలతో వార్తల్లో నిలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి నెలకొంది. డార్క్ ఇంటెన్స్ టౌన్ తో రూపొందుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నామని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం వరుస వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. విజువల్స్, కథన శైలి పరంగా కొత్త అనుభూతిని అందించేలా టాక్సిక్ ను రూపొందిస్తున్నట్లు యూనిట్ చెప్తోంది. టెక్నికల్ టీం విషయంలోనూ ఎక్కడా రాజీ పడకుండా వరల్డ్ క్లాస్ టెక్నీషియన్లు తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ అన్ని కలిసి ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయని యూనిట్ చెప్తోంది. టాక్సిక్ లో యష్ ఇప్పటి వరకు చూడని డిఫరెంట్ షేడ్ లో కనిపించనున్నారని టీజర్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. హుమా కురేషి, నటాలి బంద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, క్యారెక్టర్ విజువల్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. యష్ లుక్ కు మాస్ ఆడియన్స్ నుంచి భారీ స్పందన రాగా హీరోయిన్ క్యారెక్టర్ల ప్రెజెంటేషన్ కూడా డిఫరెంట్ గా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 19న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా టాక్సిక్ సినిమా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. బెంగళూరులోని పీన్యా జలహళ్లి ప్రాంతం సమీపంలో షూటింగ్ జరుపుకున్న సమయంలో అటవీ భూమిలో వేలాది చెట్లను అక్రమంగా నరికేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మొదట ఆరోపణలుగా వినిపించిన ఈ అంశం ఇప్పుడు నిజమని కర్ణాటక అటవీశాఖ తేల్చడంతో పరిస్థితి మరింతగా తీవ్రమైంది. షూటింగ్ కోసం అనుమతి తీసుకున్నప్పటికీ అనుమతి పరిమితులను దాటి అడవిలో చెట్లు నరికివేయడం నేరమని అటవీశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంపై అటవీశాఖ మంత్రి స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. చాలా రోజుల తర్వాత తాజాగా టాక్సిక్ యూనిట్ పై అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సినిమా మేకర్స్ తో పాటు భూమిని లీజుకిచ్చిన వ్యక్తులపైన కేసులు నమోదు చేసినట్లు సమాచారం. చట్టపరమైన అనుమతులు లేకుండా అటవీ భూమిలో చెట్లను నరికివేయడం శిక్షార్హమైన నేరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారం టాక్సిక్ విడుదలపై ప్రభావం చూపుతుందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇక టాక్సిక్ టీజర్ విడుదలైనప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టీజర్ లోని బోల్డ్ సన్నివేశాలు, హింసాత్మక అంశాలపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయగా కర్ణాటక మహిళా కమిషన్ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. సెన్సార్ బోర్డు పరిధి, డిజిటల్ కంటెంట్ నియంత్రణపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఒకవైపు టీజర్ కు భారీ వ్యూస్, మరోవైపు రెస్పాన్స్ వస్తుండగా మరోవైపు ఈ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అన్ని అడ్డంకులను దాటుకుని టాక్సిక్ ప్రేక్షకుల ముందుకి ఎలా రాబోతుందో చూడాలి మరి.